హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో నోరూరించే పన్నీర్ ఫ్రైడ్ రైస్ పర్ఫెక్ట్గా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ను తీసుకున్నాను. ముందుగా పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లోకి పీసులు చిన్నగా ఉంటే బాగుంటుంది. పన్నీర్ను నేను చూపించిన విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. ప్యాన్ చాలా వేడిగా ఉన్నప్పుడే పన్నీర్ని ఫ్రై చేయాలి. చల్లగా ఉన్నప్పుడు వేస్తే పన్నీర్ ముక్కలు ప్యాన్కి అంటుకుపోతాయి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. మరీ బ్రౌన్గా వేయించుకున్నాం అనుకోండి, ముక్కలు అనేవి గట్టిగా అయిపోతాయి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని పన్నీర్ ముక్కలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఫ్రైడ్ రైస్ అనేది ఆయిల్తో చేయాలి. కొంతమంది బటర్ వేస్తారు, టేస్ట్ అంత బాగోదు. సన్నగా తరిగిన క్యారెట్, క్యాప్సికమ్, మీకు ఇష్టం ఉంటే బీన్స్, క్యాబేజీ యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేయాలి. ఇప్పుడు ఈ రైస్లోకి 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే కాస్త మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు. ఇందులో మనం సోయా సాస్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోవాలి. రైస్ని ఉడికించి చల్లార్చుకున్నాక మళ్ళీ ఇప్పుడు ప్రీహీట్ చేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత రైస్ని మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్కటి వేసి రైస్ని మిక్స్ చేసుకుంటే రైస్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోకండి, ఫ్రైడ్ రైస్లోకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుండదు. చివరగా సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్ని వేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కావాలంటే ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఇలా తప్పకుండా మీ పిల్లలకు ఫ్రైడ్ రైస్ని ట్రై చేసి చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటివి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సోను జుహీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.